రాజేంద్ర నగర్ బరిలో బీజేపీ దూసుకెళ్తోందా? కాషాయ పార్టీ దూకుడుతో ప్రత్యర్థి పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయా? యువనేత తోకల శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టేందుకు ప్రత్యర్థులు హడలిపోతున్నారా? నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్న జన హృదయ నేత తోకల శ్రీనివాసరెడ్డిని రాజేంద్ర నగర్ ప్రజలు అసెంబ్లీకి పంపబోతున్నారా? రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోరు తప్పేలా లేదు. అక్కడ బీఆర్ఎస్ కు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. గత 15 ఏళ్లలో చేసిన అభివృద్ధి పెద్దగా లేకపోవడంతో అధికార పార్టీ అభ్యర్థిపై ఇక్కడ వ్యతిరేకత పెరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈసారి బీజేపీ తరపున డేరింగ్ డాషింగ్ బలమైన యువనేత తోకల శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతుండటంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజేంద్రనగర్ బరిలో బీఆర్ఎస్ నుంచి ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ నుంచి కస్తూరి నరేందర్, బీజేపీ నుంచి తోకల శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. అయితే తోకల శ్రీనివాసరెడ్డి ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. గడప గడపకు వెళ్లారు. ప్రజలతో విస్తృతంగా మమేకమవుతున్న శ్రీనివాసరెడ్డి చెబుతోంది ఒకటే: ఇన్నేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజేంద్రనగర్ అభివృద్ధికి చేసిందేమీ లేదని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని, యువతకు ఉద్యోగాల కల్పనకు, నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తెస్తానని చెబుతున్నారు. రాజేంద్రనగర్ ప్రజలు కూడా ఈసారి బీజేపీ అభ్యర్థి వైపు చూస్తున్నారన్న మాట స్థానికంగా వినిపిస్తోంది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజానేతగా గుర్తింపు పొందిన తోకల శ్రీనివాసరెడ్డికి ఒక్క రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ఆయన పేరును, ఆయన ముఖ చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకునే అభిమానులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో శ్రీనివాసరెడ్డిపై ఉన్న అభిమానం ఏ పాటిదో అన్నది. ప్రస్తుత మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉండడంతో రాజేంద్రనగర్లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని బీజేపీ అధిష్టానం నమ్మకం పెట్టుకుంది. నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 25,000, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 40,000, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు 45,000 మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ ఓట్లు దాదాపు 1,00,000 వరకు ఉంటాయి. మైనార్టీల ఓట్లు 1,50,000 ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే ఓటు బ్యాంకుపై అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి పార్టీలను కాదని సామాజిక వర్గాల వారీగా మద్దతు తెలిపేందుకు లీడర్లు సిద్ధమయ్యారు. అయితే కులమతాలతో సన్నిహిత సంబంధాలున్న తోకల శ్రీనివాసరెడ్డి తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి ప్రచారానికి జనంలోకి వెళితే జనం వేలాదిగా తరలివస్తున్నారు. ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఆదరిస్తూ గడప గడపకు పర్యటిస్తున్న శ్రీనివాసరెడ్డికి రాజేంద్రనగర్ ప్రజలు జిందాబాదులు కొడుతున్నారు. ఇంకోవైపు అన్ని వర్గాల ప్రజలను శ్రీనివాసరెడ్డి ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. రాజేంద్రనగర్ టైగర్ తోకల శ్రీనివాసరెడ్డి అంటూ యువత నినాదాలు చేస్తున్న తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇంత చిన్న వయసులోని శ్రీనివాసరెడ్డికి ఇంత ఆదరణ ఎలా దక్కిందన్నది రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జనబలం పుష్కలంగా ఉన్న తోకల శ్రీనివాసరెడ్డి పేరు తలుచుకుంటేనే ప్రత్యర్థి పార్టీలు హడలిపోతున్నాయి. జనంలోకి వెళితే ఎందుకు ఆయనకు ఇంత ఫాలోయింగ్ అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ప్రచార పర్వంలో అందరికంటే ముందున్న శ్రీనివాసరెడ్డి దూకుడుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రేసులో వెనుకబడిపోయారన్న టాక్ స్థానికంగా వినిపిస్తోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో విస్తరించి ఉంది. గ్రేటర్లో సులేమాన్ నగర్, శాస్త్రిపురం, అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి 5 డివిజన్లు ఉన్నాయి. ఇందులో సులేమాన్ నగర్, శాస్త్రిపురం డివిజన్లు మినహా మిగతా 3 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలుపొందారు. 3 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఉండడమే కాదు, మిగతా 2 డివిజన్లలో కూడా బీజేపీ బలమైన పార్టీగా ఎదిగింది. అదీ కాకుండా ఇక్కడ జనాదరణ ఉన్న తోకల శ్రీనివాసరెడ్డి బరిలో ఉండడం ప్లస్గా మారింది. వాక్చాతుర్యం, అంగబలం, అర్ధబలం దండిగా ఉండడం, అలాగే అన్ని వర్గాలలో శ్రీనివాసరెడ్డికి పలుకుబడి ఉండడం కూడా బీజేపీకి కలిసి రానున్నట్లు చెబుతున్నారు.
ఎలాంటి అసంతృప్తి లేకపోవడం కూడా తోకల శ్రీనివాసరెడ్డికి కలిసి రానుంది. రాజేంద్రనగర్ బీజేపీ అభ్యర్థిగా తన నియామకం కోసం విశేషంగా కృషి చేసిన బీజేపీ సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు శ్రీనివాసరెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతం కోసం అలాగే తన గెలుపు కోసం అలుపెరగని పోరాటం చేస్తానని ధీమాగా చెబుతున్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల కష్ట సుఖాలు తనకు తెలుసునని, ప్రజల సంతోషమే తన సంతోషం అంటూ ప్రచార పర్వంలో ముందుకు సాగుతున్నారు శ్రీనివాసరెడ్డి. నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజాసేవకు పునరంకితమవుదామనే ఏకైక లక్ష్యంతో తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నానని చెబుతున్నారు. తన జీవితం ప్రజల కోసం, తన శ్వాస ప్రజల కోసం, తన ఊపిరి ప్రజల కోసం, తన సేవలు ప్రజల కోసం, తానున్నది ప్రజల కోసమేనని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఇంకోవైపు రాజేంద్రనగర్ టికెట్ ఆశించి బుక్కా వేణుగోపాల్ కూడా సీనియర్ నాయకుడిగా శ్రీనివాసరెడ్డికి అండదండలు అందిస్తానని చెబుతున్నారు. టికెట్ రాకపోయినా తోకల శ్రీనివాసరెడ్డికి తన పూర్తి మద్దతు ఉంటుందని బుక్కా వేణుగోపాల్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజేంద్రనగర్లో తోకల శ్రీనివాసరెడ్డి తరపున విస్తృతంగా ప్రచారం చేసి భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన అన్నారు. బుక్కా వేణుగోపాల్ అనుభవాన్ని ఎప్పటికీ గౌరవిస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ టికెట్ కోసం చాలామంది నాయకులు పోటీ పడ్డారని, టికెట్ ఎవరికి వచ్చినా బీజేపీ నాయకులు కలిసి పనిచేస్తారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో బుక్కా వేణుగోపాల్ లాంటి గొప్ప నాయకులు చొరవ తీసుకొని ప్రచారం చేస్తే బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని తెలియజేశారు. అందరం కలిసి పనిచేస్తాం, రాజేంద్రనగర్లో బీజేపీ జెండా ఎగరేస్తామని తోకల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇలా సీనియర్ల సంపూర్ణ మద్దతు కూడా శ్రీనివాసరెడ్డికి దక్కడం, ఎటువంటి అసంతృప్తి కూడా ఆయనపై లేకపోవడంతో రాజేంద్రనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోకల శ్రీనివాసరెడ్డికి ఇప్పటికే జనసేన పార్టీ మద్దతు తెలియజేయడం జరిగింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం జనసేన వీర మహిళలు, జన సైనికులు, జన శ్రేణులు అందరూ మద్దతుగా నిలబడ్డారు. జనసేన కూడా శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తోంది. శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరుతోంది. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో అక్కడ జనసేన ఎఫెక్ట్ గట్టిగానే పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జనసేన బలం, తోకల శ్రీనివాసరెడ్డి మంచితనం, బీజేపీకి ఉన్న ఆదరణ, ఇలా అనేక అంశాలు కాషాయ పార్టీకి ప్లస్ కానున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి తోకల శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.